అమలాంజలి నుండి ఇంకొక శీర్షిక విందాము. ముందు ప్రార్థన. ప్రభు, ఈ శరీరం వదిలినా మిమ్ములను వదలను అని నీవు పలికిన ఆ తీయని పలుకులను తలుచుకుంటే చాలు. మనసు ఆనందంతో పొంగి పరవళ్ళు తొక్కుతోంది. చల్లని నీ ఆశ్రయంలో నా మనసు నిలకడ పొందుతోంది. నీ శరణ్యంలో బ్రతకటం, నిన్ను చూచుకుంటూ ఆనందంలో సంతోషంలో మైమర్చిపోతూ ఉంటే ఇంతకంటే భాగ్యం, సౌభాగ్యం, మహాభాగ్యం వేరే లేదని రూఢి అవుతోంది ప్రభు. ఈ మహదానందానికి సాటి లేదు, నీ దయకి సాటి లేదు తండ్రి. నీ దయ అంతులేనిది కాబట్టే మాయలో కొట్టుకుపోవలసిన ఈ జీవికి నీ శరణ్యమిచ్చి నీ ఆనందాన్ని ప్రసాదించావు. ధన్యం ప్రభు. ఎప్పటికీ ఎన్ని జన్మల్లోనూ నీ ఆశ్రయంలో, నీ కరుణలోనే ఈ జీవి నిలవాలి. కుసుమహర. తర్వాత శీర్షికలోకి వస్తాము. సాధన. ఒక కళలో ఆరితేరిన వారిని, విద్యలో ఆరితేరిన వారిని చూస్తుంటే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క మారు ఆలోచిద్దాం. ఆ వ్యక్తులు మన మాదిరిగానే పుట్టారు, పెరిగారు. ఆ స్థితి, ఆ నైపుణ్యం వారు ఎలా సంపాదించారు? సాధన అంటే అదే. ఆ సాధన మొదలుపెట్టి మధ్యలో వచ్చే కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ సాధనని అలాగే కొనసాగిస్తూ అట్టడుగుకు చేరినందువల్ల ఆ స్థితి వచ్చింది. ప్రారంభానికి చిట్ట చివరి కొనకు మధ్య ఎంత వ్యవధి ఉందో అంత వ్యవధిలోనూ దీక్ష, పట్టుదల, ఏకైక దృష్టితో సాధన జరపటం వల్లనే వారికి అలాంటి నైపుణ్యం వచ్చింది. మన హరప్రభువు చెప్పే ప్రధాన బోధ నామసాధన. ఆ సాధననే మనం తీసుకున్నాం. నామస్మరణ మనకు పూర్తిగా అలవడి వ్యసనమైపోయేటంతటి స్థితికి రావాలంటే ఎంతకాలం పడుతుందో. ఆ సాధనలో ఆరితేరాలంటే ఏం చెయ్యాలి? నోటితోనూ మనసుతోనూ నామం ఎంతగా చెయ్యాలో, ఒక బలశాలుడైన మహాశత్రువుతో ఢీకొనటం ఎంత కష్టమో మనకి ఆ మహాశత్రువు ఎవరు? ప్రభు సృష్టించిన మాయ. ఈ మాయ ఎంతటి బలశాలి, ఎంతటి జిత్తులమారి అంటే దీని పంజా నుండి బయటపడ్డవారు ఎవరూ లేరు. సర్వేశ్వరుడు, సర్వభువన భాండాలకు అధిపతి అయిన ప్రభువు ఒక్కడే దీనికి మించినవాడు. ఇంకా మిగిలిన సర్వము మాయకి లొంగిపోయేవారే. ఇంకా మన లెక్క ఎంత, మన శక్తి ఎంత? చిత్రం. నామ సాధనని ఆదిలో ఎంత తీవ్రంగా చెయ్యబోతే అంత ఎక్కువగా అడ్డంకులు వచ్చి పడతాయి. ఆ నామస్మరణలో మనసు స్థిరపడితే దీక్ష కుదురుతుంది. నోరు నామం పలుకుతుంటే మనసు నోటి స్మరణతో కలవటం మానేసి మాయలో స్వేచ్ఛగా విహరిస్తుంది. కుసుమహర. అప్పుడు జరిగే ఫలితం ఏమిటి? గోడగడియారము పెండ్యులం ఆడుతూనే ఉంటుంది, ముళ్ళు కదలవు. ఎందుకని? ఈ రెండింటికి లింకు ఉండాలిగా అని పెండ్యాల సీతారామయ్య గారు చెప్పారు. నోరు మాయలో పడితే మనసు హాయిగా కలిసిపోతుంది. నోరు నామసాధన చేస్తుంటే మనసు కలవదు. అలా కలవటానికి ఎంత బాధపడాలో. మన ప్రభు నామం, ప్రభు ధ్యాస కాక తక్కినదంతా మాయయే. దానికెంత శక్తో ఎన్ని మార్గాల ద్వారానైనా జ్వరపడుతుంది. మన మనసే దానికి లొంగిపోతుంది. ఇంకా నామసాధన చక్కగా జరిగేదెలా? ఈ సాధనలో ఆరితేరేదెలా? మాయ మన సాధనకి మహాశత్రువు. అది లొంగేది మాయాతీతుడైన భగవానునికే. కాబట్టి ఆ ప్రభువునే కండ్ల ఎదుట నిలుపుకొని మన బలహీనతని ఆ ప్రభువే చెప్పుకొని, మన బలహీనతని ఆ ప్రభువుకే చెప్పుకొని, ఈ మాయ నుంచి నన్ను ఉద్ధరించు తండ్రి అని వేడుకోవాలి. ఆ శ్రీచరణాలను దృఢంగా ఆశ్రయించాలి. ఆ శరణ్యంలో ఉన్నంతసేపు మాయ జ్వరబడదు. అయితే బహుదీక్షణంగా మనని పరిశీలిస్తుంది. ఏ క్షణాన మనం ప్రభువునికి
ప్రభువుని మరుస్తామో అదే క్షణంలో ఏమాత్రం ఏమరిక లేకుండా మన గొంతుకి చుట్టుకుంటుంది. మళ్ళీ దీన్ని వదిలించుకోవాలంటే చెప్పరానంత బాధ. సీతారామ నామ శరణ్యంలో ఉన్నంత వరకు, సీత రామనామ శరణ్యంలో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంది. ఆ మాయలేడికి ఆకర్షింపబడింది. ఈ మాటలు విమల తల్లి చెప్పింది. ఆ మాయా ప్రభావం ఎంత ఘోరంగా పనిచేసిందో. మనకి భగవానుని కంటే భగవన్నామమే అతి చేరువైందని ప్రభువు చెప్తున్నాడు. నామం చెయ్యాలి. ఆ సాధన మన అస్థికలకు కూడా బాగా పట్టేటంత ఎక్కువగా చేయాలి. ఒక్క క్షణకాలం కూడా ఏమరకూడదు. మరిచామా మాయ నోట పడేది ఖాయం. ఇందుకు విమలామ్మ ఒక ఉదాహరణ చెప్పింది. ఇదే నేర్పు తెలియనివాడు మొట్టమొదటి అంటే ఎండిబోలుగా తయారైన సొరకాయను కట్టుకొని నీటిలోకి దిగుతాడు. ఇదే నేర్పు తెలియనివాడు ఆ సొరకాయని కట్టుకొని నీటిలోకి దిగుతాడు. ఈ సొరకాయ వలన అతను పైకి తేలుతాడు. ఇలా చెయ్యగా అతనికి బ్యాలెన్స్ కుదిరినప్పుడు సొరకాయని కట్టుకొనటం తగ్గుతుంది. చివరికి సొరకాయని వదిలివేసినా తనకు తానై తక్కువ లోతు నీటిలో ఈదగలడు. ఇక బ్యాలెన్స్ బాగా అలవడ్డ తర్వాత ప్రవాహంలో ఈదగలడు. ప్రభువుని ప్రాప్తి చేసుకునటానికి ఈ సంసార సాగరంలో మొట్టమొదట ప్రభు నామస్మరణని అభ్యాస రూపంలో చేయాలి. ఈ అభ్యాసాన్ని ప్రతిరోజు పెంచుతూ ఉండాలి. ఇంకా బ్యాలెన్స్ రావడం అనగా సాంసారిక కార్యాలు మన లక్ష్య బిందువు నుండి విచలితం కారాదు. ఇదంతా సాధన రూపమైన కృషి. ఈ సాధన రూపమైన సర్వం తక్కువ నీటిలో ఈదటం వంటిది. పైన విమల తల్లి చెప్పినట్లు ఒక సంఖ్య పెట్టుకొని నిత్యం అలవాటుగా నామం చేయాలి. ఎంతవరకు అంటే అప్రయత్నంగా నామం జరిగే వరకు. విమల తల్లి చెప్తోంది, సాంసారిక కార్యాలు చేస్తూ కూడా లక్ష్య బిందువు నుండి విచలితం కారాదు అని. విచలితం అంటే ఒక మరపే కాదు, అనేక విధాలుగా మనం నామస్మరణ ఎడల దీక్షలో చలించిపోతాం. ఇంత నామం చేశాం, ఏమాత్రం సుఖపడుతున్నాం? ప్రపంచంలో అందరూ పొందే సుఖం మనకేది? ఇలాంటి భావాలన్నీ నామస్మరణని చెలించి వేస్తాయి. ఇక మరలా ఈ పొరపాట్లు రాకూడదు. ప్రాపంచిక సుఖాల వైపుకు మన మనసులు మరలాయా మన సాధన పోతుంది. ఆ సుఖాలు మనకి అందే మాట దేవుడెరుగు. ముందు వాటికై ఆరాటం మిగులుతుంది. ఇదే మాయ ఉచ్చు సుమహార. శ్రీ హరప్రభువు చెప్తున్నాడు, నామం చేసుకుంటూ చెట్టు కింద బతకటం వాంఛనీయమైంది. నామం మరచి వైకుంఠవాసం చెయ్యటం కూడా కోరదగినది కాదు. మరి మనం మాయా జంజాటంలో ఉంటూ నామసాధనని నిర్విరామంగా జరపాలంటే ఈ సంసారంలో అనుక్షణం ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని అడ్డంకులని మనసులోనికి రానియకుండా ఆపాలో. అందుకే శ్రీ హరప్రభు చెప్తున్నాడు, ఆ బరువు భారాలన్నీ నా తలపై వేచి నిశ్చింతగా నామం చెయ్యండి అని. సంసారంలో ఎదుర్కొనే సమస్యలని, బాధలని ప్రభువు వదిలించినంత చక్కగా మనం వదిలించుకోలేము. అటువంటప్పుడు ఆయనకే వదిలి నిర్లిప్తంగా సాంసారిక కార్యాలు చేస్తూ ఆయన నామాన్ని రటించుకోవటం మంచిది. విధి విరామం లేకుండా రటించాలి. ఇంత చేసినా ఈ సాధన అంతా తక్కువ నీటిలో ఈదటం వంటిదని విమల తల్లి చెప్తోంది కుసుమహార. ఈదుతూ ఆనందం పొందాలంటే మాయా మహాప్రవాహంలో ఈదాలి అని అమ్మ చెప్తోంది. అంటే ఇలా నామసాధన చెయ్యగా ప్రభుని నుండి ప్రేమానందాలు లభ్యమవుతూ ఉంటాయి. ఆ ఆనందంలో నామసాధన మహాప్రవాహంలో ఈదటం వంటిది. ఆ సాధన మధురంగా ఉంటుంది. ప్రభు ప్రేమ అనుభవమై అయిన తర్వాత ఈ సాంసారిక సుఖాలు ఏవి రుచించవు. అయితే ఆ రుచి ఏమో అంత సాధన చేసి అనుభవిస్తేనే అర్థమవుతుంది.
ఈ మాయ కూడా ఆ స్థితిలో ఉన్నవారికి బానిస అవుతుంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక్కొక్కరు ప్రభుభక్తుడిగా తయారు కావటం ఎంత కష్టమో. ఆ భక్తుడు కనుక చెయ్యి జారిపోతే ఆ స్థానం ఖాళీగా ఉండిపోవలసిందేనా? అంతకంటే ఎంతో ఎక్కువగా ఆ వెలితి పూడాలి. గతించిన ప్రభుభక్తులందరి వెలితి పూడవలసినది మనతోటే. కుసుమహార చిత్రం. హరప్రభువు తానై మాయా ప్రవాహంలో పోతున్న మనని పట్టి మన బాధ్యతలన్నింటినీ తానై భరించి మనని ఆవలి ఒడ్డుకు చేర్చుతున్నాడు. మనకింక తరుగేముంది? పెద్ద పులి గాండ్రిస్తూ మందలుగా పోయే జంతువులలో దొరబడి ఒక జంతువుని పట్టి ఈడ్చుకుపోతుంటే ఆ జంతువుకి దాని నుండి తప్పించుకునే ఉపాయం ఉందా? అలా మనం మాయలో కొట్టుకుపోతూ ఉంటే పట్టి మనలో గల జీవభావాన్ని అంతం చేసి మనని గొప్ప ఔన్నత్యంలోకి తీసుకుపోయే హరప్రభువు కంటే మించిన ఆశ్రయం మనకి ఇంకేం కావాలి? మనకి కావలసింది ఏమిటి? ప్రభువు వైపు దృష్టి. కేవలం ఆయననే చూసుకుంటూ ఆ నామం చేసుకుంటూ ఉంటే కలిగే ఆనందం వర్ణనాతీతం, ఊహాతీతం. మనం చేయవలసినది నామస్మరణ. అందువల్ల ప్రభు ప్రేమానందాలు దక్కటమే కాదు, ప్రభుని కీర్తిధ్వజం నిలబడుతుంది. ప్రభుని కీర్తిధ్వజం నిలబడుతుంది. పూర్వపు భక్తులు అలా సాధన చేసి ప్రభుని దివ్యధామానికి వెళ్ళారు. ఇక మన వంతు వచ్చింది. కేవలం ప్రభునిపై దృష్టితో నామం చేస్తూ మన జీవితకాలమంతా అలా కొనసాగిస్తే చాలు, మన పని తీరిపోతుంది. మనకి ప్రభుని దివ్యధామం, ప్రభు సాన్నిధ్యం అందుతుంది. జీవిత ధ్యేయం సఫలమవుతుంది. జై శ్రీ కుసుమహరనాథ్కి జై.